హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఓట్స్ బిస్కెట్స్. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్లో బిస్కెట్స్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వీళ్ళకి ఈవినింగ్ టైంలో స్నాక్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఈ బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. సో దీనికోసం ముందుగా ఒక పావు కప్ వరకు షుగర్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ మనం షుగర్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ షుగర్ ప్లేస్లో మనం బెల్లం పౌడర్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇన్ కేస్ బెల్లం కనుక తీసుకుంటే అందులో ఎలాంటి పలుకులు అనేవి ఉండకూడదండి. ఓకేనా. ఈ విధంగా షుగర్ పౌడర్ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో అరకప్పు వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత విస్కర్ సహాయంతో ఈ విధంగా బాగా కలపండి. ఉండలు అనేవి లేకుండా బాగా కలపాలండి. షుగర్ పౌడర్ మొత్తం ఆయిల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్ వరకు ఓట్స్ తీసుకోండి. ఈ ఓట్స్ అనేవి నార్మల్వి అయినా పర్వాలేదు, రోల్డ్ ఓట్స్ అయినా పర్వాలేదండి. వీటిని బాగా మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోండి. అక్కడక్కడ ఓట్స్ అనేవి మనకి పలుకుల కింద ఉండాలండి. ఓకేనా. అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మిక్సీ పట్టిన వాటిని అందులో యాడ్ చేసుకోండి బౌల్లోకి. తర్వాత ఒక 10 జీడిపప్పు 10 బాదం పప్పుల్ని కోర్స్గా మిక్సీ పట్టుకుని వాటిని కూడా అందులో వేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని గరిటె సహాయంతో బాగా కలపండి. ఈ పంచదార నెయ్యి అనేది మొత్తం కలిసే విధంగా బాగా కలపాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత అందులో ఒక అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కాకుండా చేత్తోనే బాగా కలపండి. ఈ పిండి అనేది మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. మనకు ఒక చపాతీ ముద్దలా రావాలన్నమాట. ఓకేనా. సో పిండి మొత్తాన్ని బాగా గట్టిగా స్మాష్ చేస్తూ కలపాలండి. మీకు అందులో కనుక పిండి అనేది పొడిగా కనుక వస్తే అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసినటువంటి పిండిలోంచి కొద్దిగా తీసుకుని ఒక లడ్డూలా చేసుకుని వాటిని బిస్కెట్ లాగా అద్దుకోవాలండి. కొంచెం మందంగా అద్దుకోండి. ఈ విధంగా బిస్కెట్లా ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఏ బౌల్లో అయితే బిస్కెట్స్ని ప్రిపేర్ చేస్తామో ఆ బౌల్కి నెయ్యి రాసి పైన కొద్దిగా మైదా పిండితో కోట్ చేసి ఆ బిస్కెట్స్ని అందులో పెట్టుకోండి. మీకు ఇంకా మంచి షేప్లో ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక ఈ విధంగా ఫోర్క్ సహాయంతో నేను చూపిస్తున్న విధంగా అద్దండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో స్టాండ్ పెట్టి ముందుగానే 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకుని రెడీ చేసినటువంటి బిస్కెట్స్ బౌల్ని అందులో పెట్టుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో బేక్ చేయండి. ఓకేనా. ఈ విధంగా ఒక 1/2 అవర్ తర్వాత చెక్ చేసుకోండి. బిస్కెట్స్ అనేవి మంచి కలర్లో బేక్ అవుతాయి అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.